తొందరపాటుతో స్పందించకూడదు. అంటే సార్ ఇప్పుడు మీరు అనేది పూర్తి స్థాయి యుద్ధానికి దిగకుండా కేవలం ఎక్కడైతే టెర్రరిస్టులకు ట్రైనింగ్ క్యాంప్స్ పెడుతున్నారో వాటి మీద అటాక్స్ దిగితే తప్పులేదు అట్లా అంటారా? అదొకటి అంతర్జాతీయ సమాజాన్ని బాగా ప్రభావితం చేసి ఎట్లాగైతే ఇప్పుడు ఈ మధ్య రాణాని మనం తీసుకొచ్చాం భారతదేశానికి, గతంలో గానీ ఇప్పుడు గానీ ఉగ్రవాద చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళందరికీ పాకిస్తాన్ ఊతమిస్తున్న వాళ్ళందరూ కూడా మన దేశానికి వచ్చి చర్యలు చేపట్టడం, ఈ రకమైన ఏర్పాట్లు చేయాలి. గతంలో మనం చేయాలన్న ప్రపంచ సమాజం కలిసి వచ్చేది కాదు. కానీ 2001 తర్వాత పాశ్చాత్య ప్రపంచానికి కూడా ఈ ఇస్లామిస్ట్ ఉగ్రవాదం నేడు తాకింది కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు కాబట్టి పూర్తిగా సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు మనతో సమాచారాన్ని పంచుకుంటున్నారు, నిఘా సమాచారాన్ని. మనకి ప్రపంచం అంతా కలిసి పనిచేస్తుంది ఉగ్రవాదాన్ని అంతం కోసం. దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప, ఈ అవకాశంగా దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప. అలాగే పాకిస్తాన్ కూడా ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. 10-15 ఏళ్ల క్రితం మనకంటే చాలా బలంగా ఉంది పాకిస్తాన్ తరచుల ఆదాయం, కానీ ఇవాళ మనలో సగం కూడా తరచుల ఆదాయం లేదు. దేశం అల్లకల్లోలంగా ఉంది. కాబట్టి ఆర్థికంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి, దౌత్యపరంగా ఒత్తిడి తీసుకురావాలి, అంతర్జాతీయ సమాజాన్ని ప్రభావితం చేయాలి, పాకిస్తాన్ పద్ధతిని మార్చాలి. ఎందుకంటే పాకిస్తాన్లో ఒక ప్రభుత్వం లేదు. మన దేశంలాగా ఒక ప్రధానమంత్రి, ఒక కేబినెట్, ఎన్నికైన ప్రభుత్వం, ఎన్నికైన పార్లమెంటు, దాని అధికారం లేదు అక్కడ. ఆర్మీ సైన్యం ధోరణి సైన్యాన్ని, సైన్యంలో కూడా ఐఎస్ఐ లాంటి సంస్థలు మళ్ళీ ఏదో స్వతంత్రంగా పనిచేస్తూ ఉంటాయి. మరి రాజకీయ పార్టీలు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క తీరును పోతుంది, ప్రభుత్వం దాని ప్రభుత్వానికి. అలాంటి సంబంధంలో మనం చాలా ఒడుపుగా మన ప్రయోజనాలను కాపాడుకోవాలి తప్ప మనం దులుకుగా వ్యవహరించకూడదు. సరే, అంటే ప్రపంచ దేశాల చేతిలో ఏముంది? ఇప్పుడు ఇవాళ హఫీజ్ సయీద్ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు, సింధు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే గనక రక్తం బారిస్తాం, మోడీని చంపుతాం, ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రాహిం వీళ్ళంతా పాకిస్తాన్ లో ఉన్నట్టు తెలుసు. దీనిలో ప్రపంచ దేశాలు మనకు ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతాయి? వాళ్ళని అల్టిమేట్ గా పాకిస్తాన్ ఒప్పుకుంది, వాళ్ళందరినీ ఒప్పగించడం వాళ్ళు ఎట్లాగో యాక్సెప్ట్ చేయరు. టెర్రరిజం కు మాకు సంబంధం లేదు, ఉగ్రవాదానికి. అది కాశ్మీర్ లో వాళ్ళు పెట్టే నిర్బంధాల వల్ల, దారుణాల వల్ల జరుగుతుందని స్వతంత్ర పోరాటం అని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. 2 విషయాలు భారత్. మొదటిది, టెర్రరిజం అంటేనే ఎసిమెట్రిక్ వార్ఫేర్. టెర్రరిజానికి, టెర్రరిస్టులకి బలం అక్కర్లా. ఎంత పెద్ద దేశమైనా, అమెరికా లాంటి దేశం, మనలాంటి దేశమైనా కూడా, చాలా పెద్ద దేశం కావచ్చు, బలమైన దేశం కావచ్చు, ఎంత పెద్ద దేశమైనా కూడా కొద్దిమంది ముష్కరులు వ్యూహాత్మకంగా మరి వాళ్ళు అనుకున్న సమయానికి, అనుకున్న స్థలంలో, అనుకున్న రీతిలో దాడి చేస్తే చాలా పెద్ద ఎత్తున దెబ్బతీయచ్చు. అది టెర్రరిజం అంటేనే. ఇప్పుడు చైనా లాంటి దేశాలకి అక్కడ స్వేచ్ఛ లేదు కాబట్టి, మొత్తం అవసరమైతే కొన్ని వందల మందిలో, వేల మందిలో ప్రభుత్వం ఊచకోతడానికి సిద్ధపడుతుంది కాబట్టి, కోర్టులు వగైరా అడ్డుపడవు కాబట్టి అక్కడ పరిస్థితి వేరు. ఆ చైనా కూడా బయట టెర్రరిజాన్ని ఏం చేయలేదు. వాళ్ళ దేశం లోపల టెర్రరిజాన్ని పూర్తిగా హతమార్చే అవకాశం వాళ్ళకుంది. మనకు కొంచెం కష్టం అది. ఎందుకంటే మన కోర్టులు, మరి మానవ హక్కులు, రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులు ఏమన్నా ఉన్నాయి కాబట్టి. అంతకు మించి ఇతర దేశాల్లో ఉన్నదానికి మనం వ్యూహాత్మకంగా చరిత్రపై మార్గం లేదు. రెండో విషయం గుర్తించాల్సింది, పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉండటమే కాకుండా టెర్రరిజం వల్ల, పాకిస్తాన్ గడ్డ మీద పుట్టిన టెర్రరిజం వల్ల మన దేశంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో పాకిస్తాన్ లో అంతకు 100 రెట్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే వాళ్ళు సృష్టించిన భూతం వాళ్ళని మింగేస్తున్నారు. పాకిస్తాన్ సమాజానికి కూడా క్రమక్రమంగా అర్థమవుతుంది. వాళ్ళు మూర్ఖంగా ఏం చేస్తున్నారంటే, భారత్ మీద దాడి చేస్తే వాళ్ళు మంచి టెర్రరిస్టులు, మంచి ఉగ్రవాదులు, పాకిస్తాన్ మీద దాడి చేస్తే చెడ్డ ఉగ్రవాదులు అంటారు. అలాంటిదే ఉండదు. మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు ఉండదు. గుడ్ టెర్రరిజం, బ్యాడ్ టెర్రరిజం ఉండదు. ఆ టెర్రరిజం పాకిస్తాన్ ని పూర్తిగా అల్లకల్లోలంగా చేస్తోంది, ఆ సమాజాన్ని మింగేస్తోంది. అంచేత ఇది అవకాశంగా మలుచుకోవాలి. అంటే పాకిస్తాన్ సమాజంలో కదలిక రావాలి, విజ్ఞత రావాలి. ఆర్థికంగా వాడి పెరగాలన్నా, ఆ దేశంలో శాంతి పద్ధతులు, సమన్వయం ఉండాలన్నా, సామరస్యం ఉండాలన్నా మనతో సామరస్యం అవసరం, ఇక్కడ టెర్రరిజం అంతం చేయడం అవసరం. అంతర్జాతీయ సమాజాన్ని ఉపయోగించుకోవాలి. ఎసిమెట్రిక్ వార్ఫేర్ లో మీకు వాడి దోమే కావచ్చు, కానీ దోమను కొట్టడానికి మెజగా ఆయుధాలు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి తప్ప, తన ఒక నిపుణుడు, సర్జన్ ఎలాగైతే ఆపరేషన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా వ్రణాన్ని పీకేస్తారు అలా చేయాలి తప్ప, కోపం వచ్చిందని చెప్పి గదతో కొట్టి పారేస్తే ఉపయోగం లేదు. కానీ ఇప్పుడు అమెరికా లాంటిది ఆఫ్ఘనిస్తాన్ లో మనకు అటాక్స్